సిటీ స్కాన్ మిషన్కు సుస్థి 2 నెలలు గడిచినా మరమ్మతులకు నోచుకోని వైనం. ప్రభుత్వ దవాఖానా సూపరింటెండెంట్ ప్రశ్నించగా ఏఎంసీ అయిపోయింది, ప్రభుత్వం రెన్యువల్ చేస్తే సంబంధిత కాంట్రాక్టర్ వచ్చి దాన్ని మరమ్మతులు చేస్తాడు, అప్పుడు అది పేషెంట్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రభుత్వ దవాఖానాకు వచ్చేదే పేదోళ్ళు. వేలు ఖర్చు పెట్టే స్థోయి లేకనో, వెనక ముందు ఆధారం లేకనో, లేదంటే చెప్పేటోళ్ళు లేకనో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లేని రోగాలు చూపెట్టి పైసలు గుంచుతున్న భయంతోనో, డాక్టర్ల మీద నమ్మకంతో ప్రభుత్వ వైద్యశాలకు వస్తారు. ఇంకా చిన్న చితక టెస్టులు అంటే పర్వాలేదు, కానీ పెద్ద టెస్టులకు బయటికి వెళ్తే ఆస్తులు కాదు కొత్త రోగాలు కూడా వస్తాయి ఆ పైసలు ఆ బిల్లులు చూస్తే. ఇప్పుడు గదే జరుగుతుంది. ఇంకా ఉన్నంతలోగా జిల్లా వైద్య అధికారులు ప్రైవేట్ హాస్పిటల్లో తక్కువ రేటు తీసుకునేటట్లు సిటీ స్కాన్కు మాట్లాడినరు, కానీ 2 నెలలుగా అది పడికేసి సుస్థి చేసినా కూడా ప్రభుత్వ పెద్దలు దీనిపైన దృష్టి ఎందుకు పెట్టలేదో తెలియదు. మరి అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, మరి ప్రభుత్వ అధికారులు స్థానిక శాసనసభ్యుడు స్పందించి దీని మీద ప్రభుత్వానికి ఒక సిఫారసు చేసి తొందరగా అది అందుబాటులోకి తెస్తే బాగుంటుందని పేషెంట్ తరఫున బంధువులు కోరుకుంటున్నారు. తెలంగాణ స్టేట్లో కొన్ని హాస్పిటల్స్కి ఏమంటారు అంటే గవర్నమెంట్ టు పే వాళ్ళ ఏఎంసీ ఛార్జెస్ లాస్ట్ 2 ఇయర్స్కి వెళ్ళి దాని ఛార్జెస్ పే చేయలేదు. అది కాస్త పర్ హాస్పిటల్ 36 lakhs రూపీస్ అయినట్టు. అది టీఎస్ఎంఏడిసి వాళ్ళు కంపెనీ వాళ్ళకి పే చేస్తే అప్పుడు వాళ్ళ టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేస్తారు. ఈ ప్రపోజల్స్ అన్నీ డిఎంఏకి పంపించినాము, అక్కడికి వెళ్ళి టీఎస్ఎంఏడిసికి పంపించినాము. వాడు మోస్ట్లీ మంత్లో అయిపోవాలి, ఎందుకంటే మనీ మ్యాటర్ కదా, దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. నేను హైదరాబాద్ పోయినప్పుడల్లా కలుస్తున్నాను దీని గురించి, రిపీటెడ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన ప్రాంతానికి సిటీ స్కాన్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇబ్బంది పడుతున్నాం, అందరం ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే పేషెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంత కన్సెషన్ రేట్ ఉన్నా కూడా మళ్ళీ షిఫ్ట్ చేయాలి, మళ్ళీ మాకు చేయించుకొని మళ్ళీ ఇవన్నీ ప్రక్రియ. పేషెంట్ కూడా ఎంబ్రాసింగ్గా ఉంది, మాకు కూడా ఎంబ్రాసింగ్, కానీ అనవడబుల్ సిచ్యువేషన్. ప్రపోజల్స్ అవన్నీ గవర్నమెంట్ కదా, వాళ్ళు అంటే కదలిక అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంది కదా, మోస్ట్లీ అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత మనకి ఏమైనా వర్క్ ఆర్డర్ వస్తుంది. అదే చెప్తున్నా కదా, ఒక హాస్పిటల్ అని కాదు, హైదరాబాద్, వరంగల్, 3-4 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ వార్త చూసినాక అయినా స్థానిక శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ మరి ఇంకెవరైనా స్పందిస్తారా లేదా తెలియదు, కానీ సారోళ్ళు దీని మీద కొద్దిగా దృష్టి పెట్టుండి ప్రభుత్వ దవాఖానకు వచ్చే పేదలకు కొద్దిగా సహకరించండి. అట్లాగే కొద్దిగా మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పించేలా ప్రోత్సహించండి. ఇంకా మిమ్మల్ని నమ్ముకొని వచ్చే పేషెంట్లకు ప్రైవేట్లకు పోవాలి, ఇంకోటి ఆపరేషన్ లైన్ వాళ్ళు, నడవలేని వాళ్ళు కుంటూ గెంటుకుంటూ ఆ ఎస్వీఎస్కో లేదంటే ఈ శెట్టి కాంప్లెక్స్కో ఆటోలో పోవాలి, బస్సులో దాంట్లో పోవాలి అంటే తెగ ఇబ్బంది అవుతుంది. పోలేక రాలేక ఆటో కిరాయిలు కట్టలేక ఆ వీల్ చైర్ సక్రంగా లేక చాలా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొద్దిగా దయ చూసి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరగా రిపేరింగ్ వర్క్ అయిపోయేటట్లు చూడండి సారోళ్ళు. ఈ వార్త నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గొంతుకు జేసీఎల్ న్యూస్ వేదిక అవుతుంది, మర్చిపోకండి.